మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘననామంలో దేవుని వాక్యం కొరకు వేచి ఉన్న మీ అందరికీ హృదయపూర్వక శుభాభివందనాలు. యూట్యూబ్లోను అలాగే ఫేస్బుక్ ద్వారాను ఈ వాక్యాన్ని క్రమం తప్పకుండా వీక్షిస్తూ మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలోను అలాగే ఫోన్ ద్వారా తెలియచేస్తూ మీరు పొందుతున్న మేలులు, ఆశీర్వాదాలను, దీవెనలను ఎప్పటికప్పుడు తెలియచేస్తూ మీ ప్రార్థన అవసరతలను మాకు తెలియపరుస్తూ ఉన్నందుకు మీ నిమిత్తమై మేము ఎల్లప్పుడూ ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే దేవుని మేలు, ఆశీర్వాదము, కాపుదల, కృప, కనికరము మీ అందరి మీద మరింత నిరంతరాయముగా దిగి రావాలని దేవుని సేవకులుగా మీ పట్ల దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ అభిలషిస్తూ ఉన్నాం. గత 7 వారాలుగా ఆది సంఘపు అమూల్యత అనే అంశం మీద 7 సంఘాలను గురించి ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఈ వారం ధన్యకరమైన తెస్సలోనికయ సంఘం అనే అంశాన్ని ధ్యానం చేసుకుని అపోస్తలుడైన పౌలు తెస్సలోనికయ సంఘానికి వ్రాసినటువంటి పత్రికలు 2 పత్రికలను ఆధారం చేసుకుని ప్రాముఖ్యంగా మొదటి పత్రికలో తెస్సలోనికయ సంఘము ఎంత ధన్యకరమైన సంఘమో ఆయన మాటల ద్వారా మనం గమనించగలం. కారణం ఏమిటి అంటే తెస్సలోనికయ సంఘాన్ని గురించి మొదటి పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలను మనం చదివినప్పుడు, విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునందరి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట ఆనక జ్ఞాపకము చేసుకొనుచు మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపనము చేయుచు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఎంత ధన్యకరమైనది అంటే దైవజనుడు ఆ సంఘమును గురించి జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా, ప్రార్థన చేసినప్పుడల్లా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగినంత ఉన్నతమైన స్వభావాన్ని, ఉన్నతమైన నడవడికని కలిగిన సంఘముగా తెస్సలోనికయ సంఘము ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూ వచ్చింది. సంఘము దేవుని చేత ఏర్పాటు చేయబడి దేవుని సేవకుల ద్వారా నడిపించబడినప్పటికీ ఆ సంఘము దేవునిది కనుక ఆ సంఘము అలాగే ఆ సంఘములో ఉన్నటువంటి సమస్త విశ్వాస బృందము దేవుణ్ణి ఎల్లప్పుడూ సంతోషపరిచేవారుగా, దైవ సేవకులను సంతోషపరిచేవారుగా సంఘమున్నప్పుడు పరలోకమందున దేవుడు మరెంత పరవశిస్తాడు కదా. అలాంటి పౌలు భక్తునికి సంతోషాన్ని కలిగించింది తెస్సలోనికయ సంఘం. తద్వారా అది ధన్యకరమైన సంఘముగా రూపాంతరం చెందింది. ఏ కారణాల వలన ఆ సంఘము ధన్యకరమైనది అంటే, తెస్సలోనికయ పత్రికలో మనం చదువుకున్న మొదటి అధ్యాయం 2-3 వచనాల్లో పౌలు భక్తుడు 3 విషయాలు చెప్తున్నాడు వాళ్ళ గురించి. ఏమిటంటే, మీరు ఏ పని చేసినా అందులో విశ్వాసం కనిపిస్తుందరా, అంతేకాదు మీరు ఎంత ప్రయాసపడతారో ఆ ప్రయాసంతటి వెనుక ప్రేమ కనబడుతుందరా, అంతేకాదు మీ నిరీక్షణ ఎలాంటిదంటే ఎంతో ఓపికతో కూడిన నిరీక్షణ. మీరు ఓపిక పడతారు కానీ అది వట్టిగా గుడ్డిగా ఏదో గచ్చెంతుల్లే కాదు. మీరు ఎంత ఓపిక గలవారు అంటే దేవుని పట్ల మీకున్న నిరీక్షణ మీ ఓపిక ద్వారా బయటికి కనబడుతుందర్రా అంటూ ఆ సంఘాన్ని అభినందించాడు. ఇలా తెస్సలోనికయ సంఘం అపోస్తలుడైన పౌలు స్థాపించిన సంఘాలలో ఒక ధన్యకరమైన సంఘం అని చెప్పక తప్పదు. ఆనాటి కాలంలో తెస్సలోనికయ సంఘం ముఖ్యంగా పౌలు పత్రిక వ్రాయడానికి గల కారణం ఏమిటంటే, తెస్సలోనికయ సంఘస్థులకు అపోస్తలుడైన పౌలు బోధ బాగా వంటపట్టింది. దేవుని సేవకులు బోధించే వాక్యాలు ఈనాటి సంఘంలో ఉన్న విశ్వాసులకు వంటబట్టడం అనేది చాలా అవసరం. చాలా మంది దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు ఆయా రకాలుగా వాటిని రికార్డు చేసుకుంటాం, అలాగే వ్రాసుకోవడం, అలాగే రకరకాలుగా మెమరైజ్ చేయటం మంచివే. కానీ వాటిని మనం వినిన వాక్యాన్ని వంట పట్టించుకోవడం, వాటిని నెమరు వేసుకోవడం, వాటి ప్రకారంగా ఆలోచన చేయటం, వాటి ప్రకారంగా ప్రార్థన చేయటం, వాటి ప్రకారంగా ప్రయాసపడడం చాలా అవసరం. అలా లేకపోతే పౌలు యేసు ప్రభు వారు చెప్పినట్లుగా, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు బుద్ధిహీనుడు, వాడు ఇసుక మీద తన ఇల్లును కట్టుకొని తెల్లవారేసరికి అడ్రస్ గల్లంతైనటువంటి వాడు అన్నాడు. కానీ ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బుద్ధిమంతుడు. బండ మీద తన ఇంటిని కట్టుకొని
బలమైన గాలుల మధ్యలో, తుఫానుల మధ్యలో, ఈదురుగాలుల మధ్యలో, బీభత్సమైనటువంటి సునామీల మధ్యలో సహితము చెక్కు చెదరని స్థిరమైనటువంటి స్థితిని కలిగిన బుద్ధిమంతునితో యేసుక్రీస్తు వారు దేవుని వాక్యమును విని దాని చొప్పున చేయువారిని పోల్చారు. మీరు ఏ జాబితా? సునామీ లాంటి శ్రమలు వచ్చిన, ఇరుకులు వచ్చిన, ఆటంకాలు, అటుపట్లు వచ్చిన వాటి మధ్యలో సహితము తట్టుకొని నిలబడగలిగినటువంటి స్థిరమైనటువంటి బలమైన పునాది కలిగినటువంటి బండ మీద కట్టబడినటువంటి ఇంటి వలె మీరున్నారా? మీ సంఘం అలాంటిదేనా? మీ విశ్వాసము, మీ భక్తి జీవితం అలాంటిదేనా? తెస్సలోనికయ సంఘమునకు ఆ కృప ఉంది. పౌలు ఆ సంఘాన్ని చూసినప్పుడు ఎంతో సంతోషించాడట. దేవుణ్ణి గణపరచకుండా ఉండలేకపోయాడట. మిమ్మల్ని గురించి జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడల్లా ఎంత మంచి సంఘాన్ని నాకు అప్పగించారయ్యా, ఎంత మంచి సంఘాన్ని నడిపించే అవకాశం నాకు ఇచ్చావయ్యా యేసయ్యా అంటూ ఆ సంఘాన్ని గురించి శ్లాఘించడానికి, కొనియాడడానికి, దేవునికి కృతజ్ఞతలు చెప్పడానికి పౌలు భక్తుడు ఉత్సాహం చూపుతూ ఉండేవాడు. అలాంటి ఆ జీవితాన్ని ఆ సంఘంలో పౌలు భక్తుడు చూశాడు. ఏం చూశాడు ఇంకా ఆ సంఘంలో? ఈరోజు ప్రభువును, అలాగే పాస్టర్ గారిని, దేవుణ్ణి, అలాగే దైవ సేవకుణ్ణి సంతోషపరచగలిగిన సంఘము ఎలాంటిదై ఉంటుందో ఆ సంఘములోని ఆ గుణలక్షణాలను 4వ అధ్యాయాన్ని ఆధారం చేసుకుని ఒక 4 శ్రేష్టమైన సంగతులు ఈ సమయంలో ధ్యానం చేద్దాం. ఎందుకు పౌలు భక్తుడు ఆ సంఘము ధన్యకరమైన సంఘముగా చూశాడు అంటే ఆ సంఘములో ఉన్నటువంటి 4 శ్రేష్టమైనటువంటి లక్షణాలు. మొట్టమొదటిగా ఈ లోకంలో ఒక సామెత ఉంది. అదేమిటంటే, మనం ఎంత గొప్పగా చదువుకున్నామో, ఏ గొప్ప చదువులు చదివామో అనేది మన సర్టిఫికెట్లలో కనబడుతుందట. మనం ఎంత గొప్పగా నేర్చుకున్నామో అనేది మన నడవడికలో కనబడుతుందట. ఎందుకు తెస్సలోనికయ సంఘము ధన్యకరమైనది అని పౌలు భక్తుడు కితాబునిస్తున్నాడు, లేక హర్షిస్తున్నాడు, దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు అంటే 4వ అధ్యాయం మొత్తాన్ని మనం చదివినప్పుడు, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం అందులో ఉన్న 18 వచనాలను ధ్యానం చేసుకున్నట్లయితే 4 ప్రాముఖ్యమైన విషయాలు క్లుప్తంగా ఈ సమయంలో మనం ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా, దే హ్యావ్ వాక్డ్ ఇన్ హోలీనెస్. వారు పరిశుద్ధత కలిగి, పరిశుద్ధతలో వారు తమ నడతను కొనసాగించారు అనే విషయాన్ని 8 వచనాలు మనం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. వారు ప్రతి విధమైన జారత్వము నుండి, అలాగే ఇంకా కొన్ని వారు కలిగి ఉన్నటువంటి శ్రేష్టమైన గుణలక్షణాలను తెలియచేస్తూ వారు జారత్వమునకు దూరముగా ఉన్నారట. అలాగే దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తమ తమ ఘటములను కాపాడుకొనిరి అని మాట్లాడాడు. మొదటి 8 వచనాల్లో కూడా వారు ఎంత పవిత్రమైన జీవితాలు జీవించారు అంటే తమ ఘటమును కాపాడుకొనటానికి ప్రాకులాడారు అన్నాడు. ఘటము అనగా మనం కలిగి ఉన్నటువంటి ఈ బాడీ, ఈ దేహమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు పౌలు. కారణం ఏమిటంటే మనుషుని యొక్క దేహము సర్వ పాపములకు పరుగులు తీసే ఒక హేతువు లాంటిది. ఈ ఘటము మనలను తరచుగా పాపము చేయడానికి పురికొల్పుతుంది. ఈ మట్టి ఘటము అపోస్తుడైన పౌలు జీవితములో గొప్ప పోరాటానికి కారణమైంది. నాలో 2 పురుషులు ఉన్నారు, ఒకరు ఆత్మ పురుషుడు, మరొకరు శరీర పురుషుడు అనగా ఈ బాహ్య పురుషుడు. ఈ బాహ్య పురుషునికి అంతరంగ పురుషునికి మధ్య సంఘర్షణ, వారిరువురి మధ్య పోరాటం. అత్యధిక సార్లు ఈ బాహ్య పురుషుడే విజయం సాధిస్తూ ఉంటాడు. కారణం ఏమిటంటే ఈ లోకములో మనం ఉన్నాం గనుక, ఈ భూలోకము, ఈ మట్టిమయమైన భూలోకములో, అపవాది బంధకాలలో బంధించబడిన భూలోకములో, ఈ లోకములో ఉన్న మానవులమైన మనము, ఈ గుడారము వంటి దేహములో ఉన్న మనము మట్టి దేహమునకు
మట్టి దేహమును కలిగినటువంటి మనము నిరంతరాయముగా మన ఘటమును పాడు చేసుకోవడానికి పరుగులు తీసే ప్రమాదం ఉంది. పౌలు భక్తుడు దాన్ని గురించి మాట్లాడుతూ, మీరు పరిశుద్ధులగుటకే పిలువబడ్డారు, అలాగే మీరు పరిశుద్ధత కలిగి జీవిస్తూ ఉన్నారు. తెస్సలోనికే సంఘం దేనిలో రాజీ పడినా పరిశుద్ధత విషయంలో రాజీ పడడానికి ఎన్నడూ తెగించలేదు, అనగా తొందరపడలేదు, తప్పు చేయలేదు. అలాంటి పవిత్రమైన జీవితాన్ని తెస్సలోనికే సంఘంలో పౌలు భక్తుడు చూచాడట. ఈనాటి సంఘాలలో అలాంటి పవిత్రత మనకు కనబడుతూ ఉందా? గృహాలలో కనబడుతూ ఉందా? విశ్వాసుల్లో కనబడుతూ ఉందా? బిడ్డలలో కనబడుతూ ఉందా? తల్లిదండ్రుల్లో కనబడుతూ ఉందా? పవిత్రత దేవునికి ఇష్టమైన మాట. కారణం ఏమిటంటే ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన ప్రజలమైన మనము కూడా పరిశుద్ధత కలిగి జీవించాలనేది ప్రభువు యొక్క ఉవాచ. ఆయన నా వలే మీరు కూడా పరిశుద్ధత కలిగి ఉండండి అన్నారు తప్ప మీకు నచ్చిన పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉండండి అని చెప్పలేదు. ఆయన తానే ఒక ప్రామాణికంగా, ఆయన మనకొక కొలమానంగా పరిశుద్ధతను ఈ లోకంలో మన కొరకు విడిచి వెళ్ళారు. ఆ పరిశుద్ధతనే మనం కూడా కలిగి జీవించాలి. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని చూడలేరు. పరిశుద్ధత లేకుండా పరలోకములో ప్రవేశించలేరు. పరిశుద్ధత లేకుండా నిత్య జీవానికి వారసులయ్యే అవకాశమే లేదు. కనుక పౌలు భక్తుడు తెస్సలోనికే సంఘాన్ని చూసినప్పుడు, మీరు పరిశుద్ధతలో నడుచుకున్నారు, యు హ్యావ్ వాక్డ్ ఇన్ హోలీనెస్. మీ జీవితాలు నాకు ఎల్లప్పుడూ పవిత్రంగా కనిపించాయి. బైబిల్ గ్రంథములో ఎంతో మంది భక్తులు క్లిష్టమైన పరిస్థితుల మధ్యలో సహితం పవిత్రతను విడిచిపెట్టడానికి ఎంత మాత్రం ఒప్పుకోలేదు. వారి ప్రాణం పోవడానికి ప్రాణం తీసివేసేవారు, లేక వారి ప్రాణం పణంగా పెట్టవలసిన సందర్భాలు తటస్థించినప్పటికీ కూడా పాపం చేయడానికి ఇష్టపడలేదు. యోసేపు అనే యవనస్తుని గురించి మనకు తెలుసు. ఆయన తన ఇంటిలో భక్తి కలిగిన వ్యక్తిగా కొనసాగుతూ ఉన్నాడు. ఆ భక్తి జీవితాన్ని మెచ్చినటువంటి దేవుడు ఎప్పటికప్పుడు దర్శన భాగ్యం ఇస్తూ ఉన్నాడు. అలాగే ఆ భక్తి కలిగినటువంటి బిడ్డను చూసినటువంటి తండ్రి అయినటువంటి యాకోబులో కూడా ఆ బిడ్డను గురించి ఎంతో గర్విస్తూ ఉన్నాడు. ఆ బిడ్డకు తన చిన్న కుమారునికి శ్రేష్టమైన ఓ అంగీని తయారు చేసి కుట్టించి ఇచ్చాడు. అన్నలందరికీ అతని మీద అసూయ మొదలైంది. ఆ అసూయ వలన అన్నలు ఆ తమ్ముణ్ణి పరాయి దేశపు వారికి ఐగుప్తీయులకు అమ్మివేశారు 30 వెండి నాణ్యాలకు. అలా వెండి నాణ్యాలకు అమ్ముడిపోయినటువంటి యోసేపు ఎప్పటికప్పుడు నిజాయితీగా నడుచుకున్నప్పటికీ కూడా తిప్పలు పొందుతూ వచ్చాడు. 30 వెండి నాణ్యాలకు అమ్ముడిపోయినటువంటి యోసేపు జీవితం ఎక్కడా కూడా ప్రశాంతంగా లేదు. అన్ని తిప్పలే. ఎంత మంచి చేసినా అందరూ ఆయనతో మంచి పనులు చేయించుకుంటారు. చివరికి ఆయన్ని చెడ్డవాడిగాను, ఆయన మీద ఒక చెడు ముద్ర వేసి ఎప్పటికప్పుడు ఆయన్ని దోషిగా చిత్రీకరిస్తూ ఉన్నారు. చివరికి పోతీఫరు ఇంటిలో సమస్తానికి అధికారిగా నియమించబడ్డాడు. పోతీఫరు భార్య అతని మీద మోజుపడింది. అలాంటి సమయంలో యవనస్తుడైనటువంటి యోసేపు అంటున్నాడు కదా, అయ్యో నా దేవునికి విరోధముగా ఎలాంటి పాపమునకు నేను ఎలా తెగబడతాను? ఐఎమ్ సారీ. నా దేవుడు పవిత్రుడు గనుక నేను కూడా పవిత్రమైన జీవితాన్ని జీవిస్తా తప్ప పవిత్రత విషయంలో రాజీ పడడానికి యోసేపు ఎంత మాత్రము తొందరపడలేదు. అలాంటి పవిత్రత తెస్సలోనికే సంఘాన్ని గురించి పౌలు భక్తుడు అభినందిస్తూ చెప్పాడు, యు హ్యావ్ వాక్డ్ ఇన్ హోలీనెస్. రెండవ మాట అదే 4వ అధ్యాయంలో 9 నుంచి 10 వచనాలు మనం చదివినప్పుడు అక్కడ యు హ్యావ్ వాక్డ్ ఇన్ హార్మనీ. మరొక మాటలో చెప్పాలి అంటే మీరు పరిశుద్ధయుతమైన జీవితాన్ని జీవించారు మొదటిగా. రెండవదిగా మీరు ప్రేమయుతమైన జీవితాన్ని జీవించారు. ఆ వాక్యంలో సహోదర ప్రేమను గురించి ప్రస్తావించారు పౌలు భక్తుడు. అక్కడ ఫిలియో అనే గ్రీకు పదం వాడబడింది. బ్రదర్లీ లవ్, సహోదర ప్రేమ. సంఘములో ఉండవలసింది సహోదర ప్రేమ. వ్యక్తిగతంగా ఉండవలసింది పవిత్ర జీవితం. అయితే ఒక సంఘముగా, ఒక విశ్వాసిగా, ఒక సేవకునిగా, ఒక సమూహముగా మనము ప్రభువుని ఆరాధించడానికి కూడుకునే స్థలానికి వెళుతున్నాము అంటే ఆ సంఘములో మనము సహోదర ప్రేమను కలిగి ఉండవలసిన అవసరం ఉంది.
ఒకరి పట్ల ఒకరికి గౌరవ భావం, ఒకరి పట్ల ఒకరికి ప్రేమ భావం, ఒకరి పట్ల ఒకరికి మర్యాద భావం. అదే పౌలు తెస్సలోనికే సంఘంలో చూశాడు. వారి అవసరతలో, వారి కష్టాలలో, వారి ఇరుకులలో వారి పట్ల ప్రేమ ప్రదర్శించేదే శిష్యులైన సంఘం. ఓ సంఘమా, అలాంటి ప్రేమ మీరు మీ సంఘాలలో మీ తోటి విశ్వాసుల మధ్య కలిగి ఉంటున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో ఇచ్చిన ఆజ్ఞ, నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించు. నీ పొరుగువాడు, మీ బ్రదర్, మీ సిస్టర్ని మీరు ఏ విధంగా ప్రేమిస్తూ ఉన్నారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఏ విధంగా తన ప్రేమను వెల్లడి చేశారో అలాగే మనం కూడా సంఘమైన మనం ఒకరి పట్ల ఒకరు అలాంటి ప్రేమ ఔదార్యాన్ని వెల్లడి చేయవలసిన, కనబరచవలసిన సమయం ఆసన్నమైంది. ఆ సహోదర ప్రేమ ఆనాటి సంఘాన్ని ఐక్యముగా ఉంచింది. పౌలు వంటి అపోస్తలులు సువార్త పరిచర్య కోసం బయటికి వెళుతూ ఉన్నప్పుడు సంఘమంతా ఏకతాటిపై నిలబడ్డారు. వారి కోసం వారందరూ ప్రేమయుతంగా అడుగులు ముందుకు వేశారు, హస్తం చాచారు, చేతులు చాచారు, చేయూతనిచ్చారు, ప్రేమ పంచారు. మేమున్నాము, మీరు వెళ్ళండి అన్నారు. ఇలాంటి సహకారము ఆనాటి నుంచి ఈనాటి వరకు సంఘములో ఉంది కనుక, పొందుకుంటున్నాము కనుక, దొరుకుతూ ఉంది కనుక సేవకులు ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతూ ఉన్నారు. ప్రియమైన విశ్వాస బృందమా, విలియం కేరీ గారు భారతదేశానికి వస్తాను, నేను భారతదేశానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తాను, మీరు నన్ను ప్రోత్సహించండి అంటే ఎవ్వరూ ఆయనకి సహకారం అందించలేదు. పిల్లకాకికేం తెలుసు ఉండేది దెబ్బ అన్నట్లుగా అనేక మంది హేమాహేమీలైన బిషప్లు, రెవరెండ్లు, మోస్ట్ రెవరెండ్లు, డాక్టర్స్, ఎంతో మంది హేమాహేమీలైన సేవకులు యవన ప్రాయములో ఉన్న విలియం కేరీ భారతదేశానికి వెళ్తాను, నేను భారతదేశంలో గనిని కనుగొన్నాను, ఆ గనిలోకి నేను వెళ్తాను, ఆ గనిలో నుంచి నిక్షేపాలను బయటికి తీసుకొస్తాను, మీరు మాత్రం నిక్షేపంగా ఇక్కడే ఉండి నా తాళ్ళు పట్టుకుంటారా? నేను గనిలోకి దిగినప్పుడు నన్ను గురించి ఒకంత ప్రార్థన చేస్తారా? నా విషయంలో ఆలోచన చేస్తారా? నన్ను మీ తాళ్లతో పట్టుకుని అవసరమైతే ఆదరిస్తారా అంటే ఎవరు ముందుకు రాలేదు. దేర్ వాజ్ నో బ్రదర్లీ లవ్. ఆ సేవకుల మధ్య ఆనాటి సంఘంలో విలియం కేరీకి అలాంటి ప్రేమ దొరకలేదు. కానీ దేవుని బలవంతము చొప్పున, దేవుని దర్శనం, దేవుని చేత మండించబడ్డాడు గనుక భారతదేశం పట్ల ఆయనకున్న ప్రేమ, ప్రభువుని పంచిపెట్టాలన్నటువంటి ఆ తపన, ఎవరు ఆయనకు చేయూతనివ్వకపోయినా, ఎవరి ప్రేమ ఆయనకు దక్కకపోయినా, చివరికి భార్య పిల్లలు సహితము సహకారం అందించకపోయినా ముందుకు దూసుకుని వచ్చాడు గనుక ఈ రోజున మన చేతుల్లో బైబిల్ గ్రంథం ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాంటి త్యాగధనులైనటువంటి భక్తాగ్రేసర్లను బట్టి దేవునికి ఎల్లప్పుడూ మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. ధన్యకరమైనటువంటి సంఘముగా తెస్సలోనికే పిలువబడడానికి గల కారణం కూడా అదే. వారిలో ఆ బ్రదర్లీలో, ఆ ఫిలియో, సహోదర ప్రేమ అణువణువున ఉట్టిపడింది. మూడవదిగా పౌలు భక్తుడు తెస్సలోనికే సంఘాన్ని ధన్యకరమైనది అని చెబుతూ వారి నడకను గురించి మాట్లాడుతూ చెప్పాడు. 11-12 వచనాలలో, యు హ్యావ్ వాక్డ్ ఇన్ హానెస్టీ, మీరు యథార్థయుతంగా నడుచుకున్నారు. వారి ప్రతి పనిలో యథార్థత కనిపించింది. క్రైస్తవ సంఘము యథార్థత కలిగి ఉండాలి. ఈరోజు దేవుని బిడ్డలుగా చలామణి అవుతూ మాటలలోనూ క్రియల్లోనూ ఎక్కడా యథార్థత లేనటువంటి విశ్వాసులను మనం చూస్తూ, సేవకులను మనం చూస్తూ ఉన్నాం. తెస్సలోనికే సంఘములో యథార్థత కనిపించిందట. యథార్థత విషయములో తెస్సలోనికే గొప్ప మాదిరిని సెట్ చేసినట్లుగా పౌలు భక్తుడు చూపిస్తూ ఉన్నాడు. దేవుని కొరకు బ్రతికేటప్పుడు కొన్ని అవాంతరాలు ఎదురవుతాయి. ఆ అవాంతరాల మధ్యలో యథార్థతను విడిచిపెట్టవలసిన పరిస్థితులు వస్తాయి. శ్రమలు ఎదురవుతాయి, పరీక్షలు ఎదురవుతాయి. ఆ పరీక్షల మధ్యలో కొంచెం రాజీ పడిపోతే పోలా. గొప్ప ఉదాహరణ యోబు భక్తుడే. ఆనాటి కాలంలో సత్సంపన్నుడిగా
ఆనాటి కాలంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడిగా ఉన్నాడు. కానీ అపవాది చేత శోధించబడినప్పుడు అన్నీ పోగొట్టుకున్నాడు. చివరికి ఆయన స్నేహితులు అలాగే భార్య చుట్టూ చేరంటున్నారు కదా, ఎంతకాలం అయ్యా ఈ యథార్థమైన భక్తి? ఇంకా ఎంతకాలం? ఏమి సాధిస్తావు? ఏమి సాధించావు ఇప్పటి వరకు? నీ యథార్థత వలన నువ్వు పోగు చేసుకుందేమిటి? ఒక్కసారి యథార్థతను విడిచిపెట్టి, దేవుణ్ణి విడిచిపెట్టి మాట్లాడవయ్యా, జీవించవయ్యా, ఎంత బాగుంటుందో నీ జీవితం. ఈరోజు నిజాయితీగా పనిచేసే అధికారికి ఎదురయ్యే ప్రశ్నలు కూడా ఇవే. సంతకం పెట్టడానికి లంచం ఎర్రగా వేస్తూ ఉన్నారు. నిజాయితీగా యథార్థంగా నేను క్రైస్తవ బిడ్డను గనుక, దేవుని బిడ్డను గనుక లంచానికి లోబడను, యథార్థంగా ఉంటాను అంటే, యథార్థంగా ఉండే సేవకుణ్ణి, యథార్థంగా ఉండే ఉద్యోగస్తుణ్ణి, యథార్థంగా పనిచేసే పనివారిని పిచ్చివారని, వెర్రివారని, తెలివి తక్కువ వారని, అమాయకులని ఈ లోకం ముద్ర వేస్తూ ఉంది. కారణం ఏమిటంటే, ఒక్కసారి నువ్వు యథార్థత విషయంలో రాజీ పడితే నీ స్థాయి, నీ స్థితి ఎలా మారిపోతుందో కొద్ది సంవత్సరాల్లో అంటూ తమకంటే ముందుగా ఇలా రాజీ పడి లంచాలు, మోసాలు, అబద్ధాలు ఇలాంటి వాటికి అవకాశం ఇచ్చిన వారిని సాదృశ్యంగా చూపించి మీరు కూడా వారి వలె అవ్వాలి అంటే ఒక్కసారి ఈ విషయంలో కళ్ళు మూసుకుని, ఒక్కసారి ఈ విషయంలో రాజీ పడిపోండి, ఒక్కసారి ఈ విషయం ఒప్పేసుకోండి. అందులో నిజాయితీ లేకపోవచ్చు, అందులో వాస్తవం లేకపోవచ్చు, కానీ ఒక్క సంతకం పెట్టండి. ఇది యథార్థ పరులకు ఎదురవుతున్నటువంటి కష్టతరమైన పరిస్థితులు ఈ రోజున. కానీ నిజమైన విశ్వాసి యథార్థతను విడిచిపెట్టద్దు. దేవుడు నీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి ఎదురు చూస్తూ ఉంది యథార్థత. క్రైస్తవ సంఘములో, తెస్సలోనికయ సంఘములో ఆ యథార్థత కనిపించింది. మనలో కూడా ప్రభు ఆశిస్తున్నది. నాలుగవదిగా తెస్సలోనికయ సంఘం ధన్యకరమైనది అని ఎందుకు పౌలు కితాబునిస్తున్నాడు అంటే, చివరి 13 నుంచి 18 వచనాల వాక్య భాగం చదివినప్పుడు దే హ్యావ్ వాక్డ్ ఇన్ హోప్ అనగా వారు నిరీక్షణాయుతంగా జీవించారు. మొట్టమొదటిగా పవిత్రమైన జీవితాన్ని జీవించారు, రెండవదిగా ప్రేమయుతమైన జీవితాన్ని జీవించారు, మూడవదిగా యథార్థయుతమైన జీవితాన్ని జీవించారు, చివరిగా నిరీక్షణాయుతమైన జీవితాన్ని జీవించారు. ఈ వాక్యం వింటూ ఉన్నటువంటి ప్రియమైన మిత్రులారా, దేవుని ప్రజలకు అవసరమైన నిరీక్షణ, ప్రాముఖ్యంగా ఈ కరోనా కాలంలో మీ ప్రియులైనటువంటి వారిని ఎందరినో పోగొట్టుకున్నటువంటి కుటుంబాల వారిని మనం చూస్తూ ఉన్నాం. మన బంధువుల్లో నుండి ఆప్తులైన వారు కొంతమంది తన కుటుంబ దిక్కును, పెద్ద దిక్కును పోగొట్టుకున్నవారు ఈ వారాలలో వ్యక్తిగతంగా నేను ఎరిగినటువంటి వారిలో కూడా ఎందరినో చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. చాలా బాధాకరం, విచారకరం. కానీ అదే సమయంలో దేవుణ్ణి బట్టి దేవుడు మనకిచ్చినటువంటి కృప, నిరీక్షణాయుతంగా బ్రతకండి. తెస్సలోనికయ సంఘానికి ఆ నిరీక్షణ ఉంది. అందుకనే వారు పౌలు బోధ వినినప్పుడు పనులన్నీ ప్రక్కన పెట్టేసి యేసయ్య రాకడ కొరకు ఆశతో ఎదురు చూస్తూ కూర్చున్నారట. పౌలు భక్తుడు మరలా ఈ పత్రిక రాసి, ఆయన రాకడ రావడం నిశ్చయమే, మన పోకడ కూడా నిశ్చయమే, అంత మాత్రం చేత పనులన్నీ ప్రక్కన పెట్టి ఏ పని చేయమన్నా ఎందుకులే, ఏం చేసి మాత్రం ఏం సాధిస్తాం, ఎలాగో ఆయన రాకడ వచ్చేస్తుంది కదా అన్నట్లుగా నిర్లిప్తమైనటువంటి ధోరణిలో ఉన్న తెస్సలోనికయ సంఘాన్ని ధైర్యపరుస్తూ, నిరీక్షణ ఉండటం మంచిదే, నిరీక్షణ కలిగి మీరున్నారు మంచిదే. అదే సమయంలో ఆ సమయం వచ్చే వరకు మనం చేయవలసిన పనులు మనం చేసి తీరాల్సిందే. అదే మాటలు పౌలు భక్తుడు ఇక్కడ చెప్తున్నాడు. అదేమిటి అంటే 4వ అధ్యాయంలో అంటున్నాడు కదా, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకున్న నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు. మన ప్రియమైన వారు మన కళ్ళ ముందు పిలువబడ్డారు ప్రభు సన్నిధికి. అలాంటి వారిని గురించి వింటున్నప్పుడు గుర్తు చేసుకోవలసింది ఏమిటి అంటే, మనము ఒకవేళ దుఃఖపడవచ్చు, బాధ కలగవచ్చు, కానీ
ఆ దుఃఖము, ఆ బాధ వెనుక నిరీక్షణ లేని వారిగా, దిక్కు లేని వారిగా, భవిష్యత్తును గురించిన భరోసా లేని వారిగా మనము అయోమయం అయిపోవలసిన అవసరత లేదు. కన్నీరు కార్చుతాం. యేసు ప్రభు వారు లాజరు అనారోగ్యంగా ఉన్నాడన్న సమాచారం విన్నప్పుడు ఆయన వెళ్ళేసరికి లాజరు చనిపోయాడు. అయితే ఆయన వెళ్ళే సమయానికి ఆయన లాజరు సోదరులు ఇరువురు ఎదురుగా వచ్చారు. వారిద్దరు దుఃఖవదనంతో యేసు ప్రభువును ఫేస్ చేశారు. వారికి నిరీక్షణ లేక కాదు, కానీ భౌతికంగా దూరమైనటువంటి తమ సోదరుని జ్ఞాపకం చేసుకుంటూ వారు నిరీక్షణలో ఉండే కొంత దుఃఖాన్ని వెళ్ళబుచ్చారు. ప్రభువైన యేసు క్రీస్తు వారు వారిని ఓదార్చే పనిలో భాగంగా, ఆదరించే పనిలో భాగంగా, అలాగే పోగొట్టుకున్నటువంటి తమ్ముడి విషయమై వారిని ధైర్యపరిచే పనిలో భాగంగా ఆయన కూడా వారి నిమిత్తమై, వారితో పాటుగా తన తమ్ముడి నిమిత్తమై కన్నీరు కార్చినట్లుగా. నిరీక్షణ లేనివాడు కాదు ప్రభువు. లాజరు సమాధిలోనే ఉండిపోతాడని ప్రభువు కన్నీరు కార్చలా. కానీ ఆ సమయములో ఆ ఎడబాటును బట్టి ఆ సోదరులు ఇరువురు తల్లడిల్లిపోతున్నటువంటి ఆ పరిస్థితిని చూసినప్పుడు వారితో పాటు ఆయన కూడా ఒకంత ఉద్వేగానికి లోనై కన్నీరు కార్చినట్లుగా, బాధపడినట్లుగా, దుఃఖపడినట్లుగా. కానీ ఆ దుఃఖము నిరీక్షణ లేని దుఃఖము కాదు. ప్రియమైన వీక్షకులారా, మీరు మీ బంధువులు, మీ ప్రియమైన వారిని పోగొట్టుకున్న వారు ఎవరి వాక్యం వింటున్నారో, దేవుడు మిమ్మల్ని చేయి విడిచిపెట్టాడు అని మీరు అనుకోనక్కర్లేదు. దేవుడు మీ మీద కోపం చూపించాడు, దేవుడు మిమ్మల్ని శపించాడు, దేవుడు మీకు అన్యాయం చేశాడు, ఇలాంటి అపోహలు, అపార్థాలు ప్రభు విషయమై మీరు చెందనక్కర్లేదు. మీరు దుఃఖపడుతున్నారు నిజమే. ఆ దుఃఖములో నిరీక్షణ పోగొట్టుకోబోకండి. మనకున్నటువంటి నిరీక్షణ ఏమిటి అంటే, ఒకరోజు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు, పునరుద్ధానుడైన ప్రభువు, పరలోకములో తండ్రి కుడి పార్శ్వమున ఉన్న ప్రభువు మధ్యాకాశములోనికి మేఘారూఢుడై రాబోతున్నాడు. మీరు ప్రభువును విశ్వసించిన బిడ్డలైతే ఈ మాట మీరందరూ నమ్ముతారు కదా. ఆయన మేఘారూఢుడై మధ్యాకాశములోనికి వచ్చినప్పుడు మృతులైన వారు మొదట లేస్తారు. ఆ మీదట సజీవులమైన మనము ఏకముగా ఆయన ఎదుర్కోవడానికి వెళతాము అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ప్రభువు మరణమును జయించాడు కనుక మన ప్రియులు, మరణించిన మన ప్రియులు కూడా ప్రభువుతో పాటుగా పునరుద్ధానులయ్యారు, అవుతారు. అలాగే మనం కూడా ఒకరోజు తనువు చాలించవలసి వచ్చిన సందర్భము, సమయము ఆసన్నమైనప్పుడు మనం కూడా లేస్తాం. ఈ మట్టిలో యుగయుగములు ఉండిపోము కానీ మట్టిలో నుండి మహిమాన్వితమైన దేహముతో ప్రభువుని కలుసుకుంటాం. డూ యూ హ్యావ్ దట్ హోప్ మై డియర్ సిస్టర్, మై డియర్ బ్రదర్? మీకుందా అలాంటి నిరీక్షణ? తెస్సలోనికే సంఘానికి పౌలు భక్తులు చెప్తున్నారు, ఆ నిరీక్షణ మీరు కలిగి ఉన్నారు, కలిగి ఉండండి. ఈ వాక్యము చేత మీరు ఒకరినొకరు ఆదరించుకుంటూ నిరీక్షణాయుతంగా ఉండండి. క్రైస్తవ సంఘమా, మీ ప్రియమైన వారిని పోగొట్టుకున్నటువంటి ప్రియ కుటుంబమా, మీకు నిరీక్షణ కావాలి. ఈరోజు మరలా మీరు మీ ప్రియమైన మీ తండ్రిని, మీ భర్తను, లేక మీ భార్యను, లేక మీ తాతగారిని, మీ బంధువులను, మీరు పోగొట్టుకున్న ఆప్తులైన వారిని ఎవరినైనా తిరిగి మరలా మీరు చూసుకోబోతున్నారు, కలుసుకోబోతున్నారు. ఆయనతో కలిసి యుగయుగములు సహవాసం చేయబోతున్నారు. అలాంటి నిరీక్షణ తెస్సలోనికే సంఘాన్ని ధన్యకరమైన సంఘముగా మార్చింది. మీరు కూడా అలాంటి నిరీక్షణ కలిగి ఉండాలని, ఈ కరోనా సమయంలో కంగారు పడవద్దు, బెంబేలు చెందవద్దు, ఆందోళన చెందవద్దు. జీవితం అయిపోలేదు, ఇక్కడితో అంతా అయిపోలేదు. క్రొత్త అధ్యాయాన్ని ప్రారంభిద్దాం. దేవుడు మీకు ఇచ్చిన రెండవ అవకాశాన్ని వినియోగించుకుంటూ, ప్రియమైన విశ్వాసులరా, తెస్సలోనికే సంఘములే ధన్యకరమైన సంఘముగా రూపాంతరం చెందడానికి నడుం బిగిద్దాం. ఏమిటండి ఆ సంఘములో ఉన్న అమూల్యత, ప్రత్యేకత ఏమిటి? ఆ సంఘం ఎందుకు ధన్యకరమైంది అంటే, మొట్టమొదటిగా వారు పరిశుద్ధయుతమైన జీవితాన్ని, రెండవదిగా ప్రేమయుతమైన జీవితాన్ని, మూడవదిగా యథార్థయుతమైన జీవితాన్ని, చివరిగా నిరీక్షణాయుతమైన జీవితాన్ని. తెస్సలోనికే సంఘాన్ని ఆదర్శంగా తీసుకుందాం. ధన్యకరమైన సంఘంగా
దేవుని చేత దీవించబడదాం. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రేమామయుడమైన మా తండ్రి, నీ ప్రశస్తమైన పాదములకు స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. గత కొద్ది వారాలుగా ఆది సంఘపు అమూల్యత అనే అంశంలో భాగంగా ఆయా సంఘాలను ధ్యానం చేస్తూ ఈరోజు ధన్యకరమైన తెస్సలోనికయ సంఘాన్ని గురించి మననం చేసుకోవడానికి, కొద్దిసేపు ధ్యానం చేసుకోవడానికి ఇచ్చిన కృపకై వందనాలు. ఆ సంఘము వలె మేము కూడా ఈ లోకములో మా మనుగడ కొనసాగించినంత కాలం, మీరు మమ్ములను ఉండనించినంత కాలం ధన్యకరమైన వారిగా నిలిచి ఉండే కృప, సంఘముగా నిన్ను ఆరాధిస్తూ, నిన్ను సేవిస్తూ, నిన్ను కొనియాడుతూ, నీ రాకడ కొరకు సిద్ధపడుతూ ఉన్న సంఘముగా, ధన్యకరమైన సంఘముగా దైవ సేవకుని దగ్గర నుండి, అలాగే మీ దగ్గర నుండి కితాబు నుండే కృప తెస్సలోనికయ సంఘము వలె మాకును మా సంఘమునకును దయచేయమని ఈ వాక్యము వింటున్న ప్రతి సంఘస్థునికి, ప్రతి సేవకునికి, వారి సంఘాలకు అలాంటి ధన్యకరమైన సంఘముగా వారి సంఘాలను తీర్చిదిద్దమని ప్రార్థన చేస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు వారి శక్తి కలిగిన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని దివ్యమైన ప్రేమ, రక్షకుడు యేసు క్రీస్తు వారి కృప, ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సదా తోడుగా నిలిచి సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్.